గత వైసీపీ ప్రభుత్వంలో మండలానికో భూ కుంభకోణం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ నాయకులు కొందరు అధికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున భూ కబ్జాలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రికార్డుల్ని తారుమారు చేయడం, ఆన్లైన్లో పేర్లు మార్చేయడం వంటివి యథేచ్ఛగా చేశారని తెలిపారు. గ్రీవెన్స్ లో 90% ఈ తరహా సమస్యలే వస్తున్నాయని గుర్తు చేశారు. వీటిపై సమగ్ర విచారణ చేసి బాధ్యుల్ని శిక్షిస్తే అందరూ దారిలోకి వస్తారని స్పష్టం చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం కొంతసేపు విలేకరులతో ఇష్టాగోష్ఠిగా ముచ్చటించారు. రాబోయే 100 రోజుల్లో దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెడతామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు గత 5 ఏళ్లలో చేసిన విధ్వంసాన్ని సరిచేయాలంటే 10 ఏళ్లు పడుతుందన్నారు. ఆ స్థాయిలో వాళ్లు రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు. భూముల రీసర్వే అస్తవ్యస్తంగా చేయడంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను ఎంతలా నిర్వీర్యం చేశారో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో భూ రికార్డుల్ని దహనం చేసిన ఘటనే ఓ ఉదాహరణ అన్నారు సీఎం చంద్రబాబు. త్వరలో ఈ కేసును కొలిక్కి తెస్తామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భూ కబ్జాలు చేసిన వారిని, వారికి సహకరించిన అధికారులను చట్ట ప్రకారం శిక్షిస్తామని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీ కేంద్ర కార్యాలయానికి వారి సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. ఈ పరిస్థితి లేకుండా జిల్లాల పార్టీ కార్యాలయాల్లోనే వినతులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆ జిల్లా మంత్రితో పాటు పార్టీ నుంచి ముఖ్య నేతలు రోజు అందుబాటులోకి ఉంటారని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు కూడా వినతులు స్వీకరించేలా యంత్రాంగాన్ని రూపొందిస్తామని సీఎం వెల్లడించారు. సీఎం చంద్రబాబు మడకశిర పర్యటనలో సిపిఎం నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం, మీడియా వాహనాన్ని అడ్డుకోవడం తదితర ఘటనలు విలేకరులు ప్రస్తావించగా తన పర్యటనలో ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. పోలీసులు ప్రజా పోలీసింగ్ చేసేలా మార్పులు తెస్తామని చెప్పారు.